Excella Education Study in USA assured scholarship. Contact 9881 కిక్ బాక్సింగ్లో జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన విజయవాడ చెందిన వ్యక్తి ఉన్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడాను 48 నుంచి 50 దేశాల వ్యక్తులు వచ్చినా సరే జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో బంగారు పథకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో కూడాను కాంస్య పథకాన్ని సాధించి విజయవాడకి గర్వకారణమైన విజయ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయనకు సంబంధించి ఎవరైతే కోచ్ రిటైర్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు, ప్రత్యేకించి కిక్ బాక్సింగ్ అందరూ కూడా మర్చిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మీరు విజయవాడ చెందిన ఒక అబ్బాయికి సొంతంగా ట్రైనింగ్ ఇవ్వటం, ఆయన ఖర్చులను కూడా భరాయించడం, ఆయన అంతర్జాతీయ స్థాయిలో అవార్డు పొందడం పట్ల మేమందరూ కూడా చాలా గర్వపడుతున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? సార్, అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐబీ టీం వాళ్ళు వచ్చి నాకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ తీసుకున్నాను, చాలా కృతజ్ఞతలు అండి. నా పేరు కే విజయ్ కుమార్. నేను 20 years స్పెషల్ ఫోర్స్ కమాండర్స్లో సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాను. నేను రిటైర్డ్ అయ్యి 3 years అవుతుందండి. నేను ఫస్ట్ అథ్లెటిక్స్ నుంచి నేను స్పోర్ట్స్ కోటాలో నాకు జాబ్ రావడం జరిగిందండి. నేను వెళ్ళిన 20 years కంప్లీట్ చేసిన తర్వాత మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజయ్ బ్రావ్ అకాడమీ అనేది ఒకటి స్థాపించి దాంట్లో నేను పేద పిల్లలకి టాలెంటెడ్ పర్సన్స్కి చూస్ చేసి తీసుకొని వాళ్ళకి గత 3 సంవత్సరాలుగా నేను కోచింగ్ ఇస్తున్నానండి. మొత్తం అన్ని నా ఖర్చులతోనే నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నా దగ్గర మెయిన్గా వచ్చేసి అథ్లెటిక్స్ అనేది చాలామంది మంచి పర్ఫార్మెన్స్ చేశారండి. ఈ కుర్రాడు వచ్చేసి ఎస్ఐకి ఫిజికల్ ట్రైనింగ్ కోసం నా దగ్గరికి వచ్చాడండి. అంతకుముందు వచ్చేసి ఇతను బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు సార్. బాక్సింగ్లో ఇతను డిస్టిక్ స్టేట్ వరకు ఇతను పార్టిసిపేషన్ చేయడం జరిగిందండి. బాక్సింగ్లో ప్రావీణ్యత ఉండబట్టి ఇతన్ని నేను కిక్ బాక్సింగ్ కన్వర్ట్ చేసి, కిక్ బాక్సింగ్లో కూడా 2 రకాలు ఉంటాయండి. అందులో వచ్చేసి ఒకటి లైట్ కాంటాక్ట్, 2 ఫుల్ కాంటాక్ట్ ఉంటుంది. ఫుల్ కాంటాక్ట్గా ఇతను తీర్చిదిద్ది నేను నేషనల్కి పంపించడం జరిగిందండి. డిసెంబర్లో జరిగిన వైజాగ్లో నేషనల్ మీట్లో ఇతనికి గోల్డ్ మెడల్ రావడం జరిగిందండి. దాని తర్వాత ఇతన్ని అంతర్జాతీయంగా పంపించాలని నాకు దృఢ సంకల్పం కలిగింది సార్. దానికి మన గోల్డ్ జిమ్ వారు సహకరించారండి. మొత్తం ఇక్కడే నేను ప్రాక్టీస్ చేయించాను. ఇతనికి ఫ్రీగా వీళ్ళు ఇవ్వడం వల్ల నేను ప్రాక్టీస్ చేయించుకోవడం జరిగిందండి. ఇతని వల్ల సార్ కిక్ బాక్సింగ్ అంటే ఓన్లీ చేతులతోనే ఫైట్ చేయాల్సి వస్తుందండి. కిక్ బాక్సింగ్ అనేది లెగ్స్ అండ్ హ్యాండ్స్ 2 మూవ్మెంట్ చేయాల్సి వస్తుంది. లెగ్స్ కూడా ప్రతి అవతల వాళ్ళని పంచ్ చేయడం జరుగుతుంది. పంచింగ్, కిక్కింగ్ 2 జరుగుతుందండి. ఆ 2 చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయంగా UFC నడుస్తున్నాయో ఏదైతే కిక్ బాక్సింగ్, అంతర్జాతీయంగా బాక్సింగ్ అనేది దానికి ఉన్న ప్రత్యేకతలు తగ్గిపోయి కిక్ బాక్సింగ్ యొక్క ఫేమస్ పెరిగిపోయింది సార్. అది మన ఇండియాలో కూడా ఎంటర్ అయిందండి. అంతకుముందు ఉన్న బాక్సర్స్ అందరూ కిక్ బాక్సింగ్గా చేంజ్ చేస్తే మన ఇండియా కూడా మంచి మెడల్ రావడం జరుగుతుందని నాకు అనుకొని నేను ఇతని సిహెచ్ రాజ్ కుమార్ని తీర్చిదిద్దడం జరిగిందండి. ఇతను ఇంటర్నేషనల్లో అంతర్జాతీయ స్థాయిలో 32 దేశాలు వచ్చినాయండి. దాంట్లో మన వాడికి బ్రాంజ్ మెడల్ సంపాదించాడండి ఇతను. సార్ థ్యాంక్ యూ అండి. ఇతను అంతకుముందు నేషనల్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చిందండి ఇతనికి. మొత్తం అంతా ఇక్కడ మన విజయవాడలోనే నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. గత 8 నెలలుగా ఇతనికి నేను కోచింగ్ ఇస్తున్నానండి. ప్రస్తుతానికైతే ఇతను ఇక్కడ నా దగ్గర విజయవాడలో హాస్టల్లో ఉంటూ మొత్తం డైట్ అంతా నేను ఇచ్చి ఇతనికి నేను ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. ఇది ప్రస్తుతానికైతే ఈ గోల్డ్ జిమ్ వారి సహకారం వల్ల చాలా వరకు నేను కొంత మనీ కూడా సేవ్ అవ్వడం జరిగిందండి. సార్, ఇతను ఇంటర్నేషనల్కి వెళ్ళడం వల్ల నాకు మినిమం వచ్చేసి 1 lakh దాకా ఖర్చు అయిందండి. ఇతను ట్రావెలింగు, ఇతని కిట్టు, తర్వాత అక్కడ ఉన్న ఫీజెస్ అన్నీ కలిపి మొత్తం డైట్ పర్ మంత్ వచ్చేసి 20,000 దాకా డైట్ అవుతుందండి ఇతనికి. ఇతను స్పెషల్గా ఫుడ్ ఇవ్వకపోతే మనం ఎంత వర్కౌట్ చేసినా సరే ఉపయోగం ఉండదండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మరీ పూర్ సార్. ఇతను వీళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు వచ్చేసి పొలాల్లో పనిచేసుకునే కూలీలండి. వీళ్ళకి 1 సెంటు భూమి కూడా లేదు. ఇల్లు కూడా అంతకుముందు పోరంబోకి ఇల్లు ఉంటే అది పడిపోయిందంటండి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మరీ బ్యాడ్గా ఉండటం వల్ల నేను ఇంటికాడ నుంచి కూడా ఎటువంటి సహాయం తీసుకోలేదండి. సొంతగానే నేను మా ఫ్రెండ్స్ ద్వారా, మా అన్నయ్య వాళ్ళ ద్వారా తీసుకొని నేను ఇతను కొంచెం సపోర్ట్ చేసి పంపించడం జరిగిందండి. ఇది థ్యాంక్ యూ. మనతో మాట్లాడతాకి ప్లేయర్ ఉన్నారు. సార్ చెప్పండి, కిక్ బాక్సింగ్లో చాలా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి మీరు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నారు. అసలు కిక్ బాక్సింగ్ అంటే మీరు కొడుతుంటే బాడీ చాలా గట్టిగా ఉండాలనుకుంటా? అవును సార్, ఉండాలి. బాడీ గట్టిగా ఉండాలి, స్టామినా ఉండాలి, హ్యాండ్ పవర్ బాగుండాలి, బాడీలో స్టామినా ఉండాలి. అందులో అంటే మనం అక్కడ 3 rounds 4 rounds ఆడాలి. 3-4 rounds ఆడాలి. అక్కడ మనకి 3-4 rounds ఉండాలంటే మామూలు స్టామినా బాగుండాలి, మంచి డైట్ తీసుకోవాలి. సార్ నాకు దగ్గరుండి అన్నీ చేయించాలి. నా పేరు రాజ్ కుమార్ సార్, చిలక రాజ్ కుమార్. సార్ నాకు అన్నీ చూసుకున్నారు. సార్ దగ్గర 1 year దాకా చేస్తున్నాను. అన్నీ సారే నాకు డైట్ కానీ నాకు అక్కడ పంపించడానికి మనీ అన్నీ సారే తీసుకున్నారు. ఎలా ఉంటాయి సార్ అక్కడ కిక్ బాక్సర్కి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఫెసిలిటీస్ అక్కడ అకామిడేషన్ అంతా బాగుంటుంది.
మనం అక్కడ నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ 5 days ఉన్నాను. లాంగ్వేజ్ 5 days. ప్రాబ్లం ఏం లేదా? లాంగ్వేజ్ అక్కడ హిందీ ఇంగ్లీష్ ఇవి రెండే మాట్లాడాల్సింది. హిందీ ఇంగ్లీష్ ఈ రెండు మాట్లాడాలి. అందుకే జగన్ గారు నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ అన్ని హిందీ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ రావాలి. అక్కడ ఢిల్లీలో అంతా హిందీ మాట్లాడతారు. హిందీ బాగా నేర్చుకోవాలి. ప్రభుత్వం ఇంగ్లీష్ చేస్తుంది, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది కూడా నేర్చుకుంటే మనకి ఫర్దర్గా బాగా ఉపయోగపడుతుంది. ఏం చెప్పదలుచుకుంటున్నారు మీలాంటి నేర్చుకోవాలనుకునే వాళ్ళు? ఇంకా ఈ వాకో అనేది చాలా ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ అందరు నేర్చుకుంటే ఇంకా బాగుంటుందని సజెస్తున్నాను. మొత్తమే కూడాను కిక్ బాక్సింగ్ అనేది చాలా హెల్తీగా ఉండాలి. దానికి సంబంధించి కూడా డైట్ రోజుకి 20,000 నుంచి కూడాను 30,000 రూపాయల వరకు కూడాను ఖర్చు అయిపరుస్తుంది. మనతో మా కిక్ బాక్స్ రాజ్ కుమార్ ఉన్నారు. అసలు ఏ విధంగా అంటే ఇదే ఒక అవతల ఉన్న శత్రువు అనుకోవచ్చు, వాళ్ళు టార్గెట్ చేసుకోవడాను కిక్ బాక్సింగ్ చేస్తారు. ఈ చాలామంది కూడా చాలా ఫిట్గా ఏకాగ్రతతో ఈ కార్యక్రమం చేసినప్పుడు మాత్రమే అవార్డులు వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి కొన్ని కిక్ బాక్సింగ్స్ సంబంధించిన మూమెంట్స్ చేస్తారు. అంతేకాకుండా ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటి, ఆ స్పీడు అంటే ఏ విధంగా కొట్టాలి ఏంటి అనేది కూడాను ఇక్కడ ప్రత్యేకంగా ట్రైనర్ కూడా మనతో ఉన్నారు. ఇదంతా కూడాను అంటే కిక్ బాక్సింగ్ వచ్చేసి చేతులతో పాటు కాళ్ళను కూడా ఉపయోగించి దానికి సంబంధించిన ప్రత్యర్థిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడాను ఇది చాలా అంటే దానికి సంబంధించి అప్పుడప్పుడు వీళ్ళకి కూడా దెబ్బలు తగులుతాయా? కంపల్సరీ సార్, వీళ్ళకి బాగా గట్టిగా దెబ్బలు తగులుతాయి. వీళ్ళని ఆల్రెడీ నేను కొడతానే ఉంటాను. డే బై డే వచ్చేసి ఒక రోజు కొట్టిన తర్వాత పెయిన్స్ రెండో రోజు కూడా ఉంటాయి. కాబట్టి మొహం మీద, కన్ను మీద, ముక్కు మీద, ఆ ముక్కులో ఉన్న మెత్తటి చర్మం అనేది మొత్తం పాడైపోయి అది గట్టిగా మారిపోవాలండి. లేదంటే ఫస్ట్ రౌండ్కే నాకౌట్ అయిపోతాడు ఇతను. అందుకని చెప్పేసి ముక్కు మీద, కన్ను మీద ప్రతి చోట ఇతనికి 1 hour 1 డే బై డే ఇతనికి పంచెస్ చేయడం జరుగుతుంది. అవి కూడా చాలా చేశాను, ఇతను చాలా కొట్టాను, బాగా హార్డ్ తయారు చేశాను. ఒక 8 నెలల నుంచి నిద్రాహారాలు ఉండండి. కనీసం రోజుకి వచ్చేసి 8 hours ట్రైనింగ్ ఇచ్చాను ఇతను. నేను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 8 hours కంపల్సరీ చేయాలి ఇతను. దాని తర్వాత మిగిలింది రెస్ట్ ఉండేది. అలా చేయబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇతనికి మెడల్ రావడం జరిగిందండి. మొత్తమే కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతిదీ చెకప్ చేయించుకోవాలి సార్. ఇతను కంటి నుంచి, ముక్కు నుంచి, ఇతని ప్రతి బాడీ నెక్స్ట్ వచ్చేసి ఇతనికి డైజెషన్ పార్ట్స్ ఎలా ఉన్నాయి, ఇతని బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సెంట్ ఎలా ఉంది, ప్రతిదీ చెక్ చేసిన తర్వాతే మంత్లీ చెక్ చేసుకుని ఇతను వెయిట్ 65 kgs వెయిట్లో ఇతను వెళ్ళడం జరిగింది. ఆ 65 kgs నుంచి వెయిట్ తక్కువకుండా అదే వెయిట్ మెయింటైన్ చేస్తూ ట్రైన్ జర్నీలు కూడా తగ్గనేకోకుండా ఇతన్ని నేను తీసుకురావడం జరిగింది. ఆ 65 kgs అక్కడికి వెళ్ళి పార్టిసిపేషన్ చేశాడు. నెక్స్ట్ 70 kgs ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహకారాలు అందించలేదండి. మేము మట్టికి నా సొంత డబ్బులతోనే ఇతన్ని పంపించడం జరిగింది. ఇలాంటి కిక్ బాక్సర్లు ఇంకా రెడీ చేయాలి, మన స్టేట్కి, మన దేశానికి ఇంకా ముందు తీసుకెళ్లాలంటే ఇలాంటి వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం మాకు కల్పిస్తే మేము ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తమే కూడా కిక్ బాక్సింగ్ సంబంధించి కూడాను చాలా ఎత్తున మెలకువలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యంగా ఉండాలి. ఒకవేళ దీనికి సంబంధించి ఇది వచ్చి మనం తగిలినా సరే పెద్ద దెబ్బ తగిలిలా ఉంది, అయినా సరే కిక్ బాక్సర్లు చాలా ఆరోగ్యంగా ఉండి వాటిని ఢీకొనే పరిస్థితి ఉంది. మొత్తమే కూడా చిలకా రాజ్ కుమారు దేశం గర్వించేదగ్గ కూడా కిక్ బాక్సింగ్కి సంబంధించి పథకాలు సాధించారు. ఆయనకు సంబంధించి ట్రైనర్ విజయ్ కుమార్ కూడాను వాళ్ళంతా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. స్థానికంగా ఉన్న ఎవరైతే జిమ్ నిర్వాహకులు ఉన్నారో వాడు కూడా ఉచితంగా ఆయనకి తగిన ఏర్పాట్లు చేయడంతో జాతీయ స్థాయిలో కాంస్య పథకాన్ని చిలకా రాజ్ కుమార్ సాధించారు. ఈ నేపథ్యంలో పేదవారందరూ కూడాను ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ మరో పక్కన స్పోర్ట్స్ని ప్రయారిటీ తీసుకుంటే ఇటువంటి జిమ్ వారు కానీ ఎవరో ఒకరు సహాయం చేసే అవకాశం అయితే ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి ఐ డ్రీమ్ కోసం విజయవాడ.